వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భార్యాభర్తల విడాకుల్లో చాలా కీలక పాత్ర పోషించేది భరణం. మనకు తెలుసు, తాజాగా ఒక వివాదం కూడా అయింది. ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా పోస్టర్ రిలీజ్ అయితే దాని మీద పెద్ద వివాదం అయింది. ఇడుపు కాగితం అంటే ఏంటి, ఇదేంటిది, ఇది ఏమైనా వేరే భాష, ఇది ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తే సబ్ టైటిల్స్ వేస్తారా, ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర నుంచి ట్రోల్స్ జరిగితే దానికి కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అని ఇప్పుడు పెట్టుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర సేన, ఆవిడ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు మళ్ళీ తెలంగాణ భాషని, యాసని అపహాస్యం చేస్తే మళ్ళీ పరిస్థితులు పునరావృతం అవుతాయి. ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థం కావట్లేదు అంటున్నారు కదా. ఒకసారి మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే చెప్తారు ఆయన ఇడుపు కాగితం అంటే ఏంటో అని. అదొక పెద్ద వివాదం అయింది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు భరణం మీద ఒక కొత్త జడ్జిమెంట్ వచ్చింది కర్ణాటక హైకోర్టులో. ఏంటి అని అంటే, స్త్రీలను పురుషులే పోషించాలి అనే అపోహలతో ఈ భరణం మీద ఉత్తర్వులు ఇవ్వద్దు అని కింది కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్ని కర్ణాటక హైకోర్టు కొట్టేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భర్త కన్నా కూడా ఎక్కువ సంపాదన ఉన్న భార్యకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లీగల్ ఇష్యూస్ మీద మనకి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. అదే ఇప్పుడు ఈ తాజాగా ఈ కర్ణాటక హైకోర్టు తీర్పుని ఎలా చూడాలి? కర్ణాటక హైకోర్టు తీసింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. అది రైట్ జడ్జిమెంట్ చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు సందర్భం అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల క్రితమే ఈ కేసు చేశానండి విజయవాడ ఫ్యామిలీ కోర్టు. అది మీకు ఒక నిమిషంలో చెప్తాను. నేను విషయం ఏంటంటే ఈజీగా అర్థమైపోద్ది మన ప్రేక్షకులకు కూడా. భార్య కోర్టులో సూపరింటెండెంట్ ఎంప్లాయ్ అనమాట. కోర్టు సూపరింటెండెంట్ ఆవిడ. అయితే భర్త ప్రైవేట్ ఎంప్లాయ్. భర్త ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు బాగా సంపాదించాడు, హ్యాపీగా తెలిసింది, 2 పిల్లలు ఉన్నారు, అది ఓకే. తనకి సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసి బెడ్ రిడన్ అయిపోయాడు. అంటే కదలలేని పరిస్థితుల్లో అతనికి స్ట్రోక్ వచ్చింది, కాలు చేయి పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఈ భార్య ఎవరైతే ఉందో కోర్టు సూపరింటెండెంట్ గా చేసే వ్యక్తి, ఆవిడ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నా భర్త వెళ్ళిపోవటమే కాదండి, ఆమె ఏం చేసిందంటే అక్కడి నుంచి మెయింటెనెన్స్ వేసింది. నాకు విడాకులు ఇమ్మంటే ఆయన ఇవ్వట్లేదని చెప్పేసి, నేను పిల్లల్ని పెంచుకోవాలి, నాకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అతని మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే అతను నన్ను అప్రోచ్ అయ్యాడు. అప్పుడు నేనేం చేశానంటే ఆ మెయింటెనెన్స్ కేసు సంగతి పక్కన పెట్టి ఈయన ద్వారా నేను మెయింటెనెన్స్ వేసాను ఆ అబ్బాయి మీద. నేను ఫ్యామిలీ కోర్టులో డైరెక్ట్ గా ఈయన పిటిషనర్ గా, ఆవిడ రెస్పాండెంట్ గా, ఆమె ఈయనకి మెయింటెనెన్స్ కట్టాలి అని చెప్పి నేను పిటిషన్ వేస్తే అది గత 2-3 సంవత్సరాలు హోరాహోరీగా జరిగింది ఆ కేసు. జరిగిన తర్వాత జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఆ అమ్మాయిని నెలకి 5,000 చొప్పున, ఇది 20 years కింద మ్యాటర్ అండి, నెలకి 5,000 చొప్పున ఆ అబ్బాయికి భరణం ఇవ్వాలని చెప్పి ఫ్యామిలీ కోర్టు ఆర్డర్ పాస్ చేసింది, విజయవాడ ఫ్యామిలీ కోర్టు. ఇది నేను చేసిన స్టోరీ ఎప్పుడు మన 20 సంవత్సరాల క్రితమే జరిగింది అనమాట. అంటే మెయింటెనెన్స్ అనేది ఏది మనకి భార్య అయినంత మాత్రాన మీరు అడిగినంత మెయింటెనెన్స్ ఇవ్వాలని ఎక్కడా లేదు సార్ చట్టం. ఏదర్ మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. ఎవరు సంపాదిస్తున్నారు, ఎవరు సంపాదించలేని పరిస్థితి, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ చూసుకుంటుంది కోర్టు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే భార్యలు మేము వెళ్ళిపోయి నా భర్తని మెయింటెనెన్స్ అడగొచ్చు, మేము ఎంత సంపాదించాలి, అది కాదండి చట్టం, అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక భార్య మెయింటెనెన్స్ అడగాలి అంటే తనకి ఎర్నింగ్ పొజిషన్ ఉండకూడదు. నెక్స్ట్ తను ఉద్దేశపూర్వకంగా తన భర్త తను వదిలేసాడని ప్రూవ్ చేయాలి. అలాగా ఈవిడ తప్పేం లేకుండా భర్త దూరంగా ఉంటున్నాడు, ఇవన్నీ చూసుకుంటుందండి కోర్టు. అలాగే భర్త యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా చూసుకుంటుందండి. కానీ ఇక్కడ ఏమవుతుందండి, భార్య ఎక్కువ సంపాదిస్తుంది, భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, కానీ భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలని అడుగుతుంది. ఇది ఎలా చూస్తారు? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా కదా. మరి అట్లాంటప్పుడు ఇది కూడా ఎలాగే ఉంటది కదా. ఫైనాన్షియల్ క్యాప్ చూసేటప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే ఆర్థికంగా అతను ఎలా ఉన్నాడు, పిటిషనర్ ఎలా ఉన్నారు, రెస్పాండెంట్ ఎలా ఉన్నారు, ఇది చూసుకుంటారు. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి ఈ మెయింటెనెన్స్ రిలీజ్ చేయాలన్నా కానీ, ఆ గ్రౌండ్స్ ప్రకారం కోర్టు పోతా ఉంటది. ఇక్కడ నేను చేసిన కేసులో కూడా తను పేషెంట్ అయ్యి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలో పడిపోతే తను చూసుకోవాల్సిన భార్య వదిలేసేసి వెళ్ళిపోయింది. దాంతో ఈయన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాడు. ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకి 70,000 సంపాదిస్తుంది. అలాంటప్పుడు మరి ఆవిడకైతే మెయింటెనెన్స్ చేయాల్సింది, ఆవిడకైతే మెయింటెనెన్స్ కట్టాల్సింది. కోర్టు చెప్పింది ఇదే. ఆ రోజు నేను 20 years బ్యాక్ మగవాడికి మెయింటెనెన్స్ గ్రాంట్ చేశాను నేను. ఆ రోజున చాలా మంది అడ్వకేట్స్ నా దగ్గర నుంచి ఆర్డర్ కాపీ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కోర్టు వారు చూసేది ఏంటంటే ఇలా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆర్థికంగా ఎవరు బెటర్ గా ఉన్నారు, ఎవరు బెటర్ గా లేరు, అలాగ ఉంటది అనమాట. ఈ విధంగా చూసుకొని
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేడీస్ ఏదో మాకు మనోవర్తి కట్టాలి, మనోవర్తి ఇవ్వాలి అనేది కరెక్ట్ కాదు, అది జరగదు. ఇప్పుడు చట్టాలు ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు ఇదివరకే అలా చట్టం వచ్చింది, ఇది కంటిన్యూ అవుతుంది. మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ చూసుకుంటా ఉండాలి, రీసెంట్ గా వచ్చే జడ్జిమెంట్ చూసుకుంటా ఉండాలి, ఎప్పటికప్పుడు అమెండ్మెంట్లు వస్తూ ఉంటాయండి, అవి చూసుకోవాలి. ఫస్ట్ ఈ సంవత్సరం ఉన్న జడ్జిమెంట్ నెక్స్ట్ సంవత్సరం ఓవర్ రూల్ అయిపోద్దండి. దాని అమెండ్మెంట్ జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. మేము పాత జడ్జిమెంట్లు పెట్టిన దానికన్నా ప్రజెంట్ జడ్జిమెంట్లకి వాల్యూ ఎక్కువ ఉంటా ఉంటుంది అనమాట. కనుక చాలా మంది ఏంటంటే భర్తే కట్టాలనేది ఉంది, అది లేదు, అది ఎక్కడా లేదు. ఎవరైనా కానివ్వండి, ఎవరు ఆర్థికంగా బెటర్ గా ఉంటే ఆర్థికంగా బెటర్ లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ అసలు ఈ విధంగా భర్త తక్కువైనా కానీ నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, ఈక్వాలిటీ ఎక్కడ ఉందండి? ఇది ఈక్వాలిటీ అంటారా కోర్టులో? దీని ఈక్వాలిటీ అంటారు కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అనేది ఎక్కడ అవుతుంది, ఎక్కడ అమలు అవుతుంది? నీకు అసలు నీ ఆర్థిక స్థితి బాగోపోతే నీ భర్తను అడిగితే అది ఓకే, దట్స్ ఓకే, కోర్టు కన్సిడర్ చేస్తుంది. నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు, నీ భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వేం అప్పులు చేసుకున్నాను, అవి చేసుకున్నాను, ఈ చేసుకున్నాను చెప్తున్నావు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఏమో నాకు ఈఎంఐలు కట్టుకోవాలి, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నాను, ఏసీలు కొనుక్కున్నాను, కార్లు ఇవన్నీ ఉన్నాయి, నేను కట్టుకోవాలన్నారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు ఆవిడ కోర్టు ముందు. ఊరికే వేగ్గా నోటితో చెప్పి నాకు ఈఎంఐలు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పారే కానీ ఈ కేసులో ఎక్కడ కూడా వార్లుగా చెప్పింది కానీ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏమీ లేదు. ఇన్ని కేసు ఉన్నా కానీ అవన్నీ లగ్జరీ లైఫ్ కింద వస్తాయండి. మీరు గమనించాలి, లగ్జరీస్ వేరు, నెసెసిటీస్ వేరు. కోర్టు వారు నెసెసిటీనే గుర్తిస్తుంది, లగ్జరీస్ ని గుర్తించలేండి. ఈ మధ్యకాలంలో మనం హైకోర్టులో కూడా మనం ఒకసారి చూసాం, ఒకళ్ళు ఎంత నెలకి 20 లక్షలు భరణం కట్టమని చెప్పేసి ఎవరో వేస్తే హైకోర్టు జడ్జి గారు చివాట్లు పెట్టారు ఒక అమ్మాయిని, నెలకి 20 లక్షలు కట్టమని. ఏం చేయటానికి అంటే నెలకి 20 లక్షలు నువ్వు ఎలా స్పెండ్ చేస్తావు, ఏం చేస్తావు అంటే నా భర్తకి ఆదాయం ఉంది, సంపద ఉంది కాబట్టి నాకు నెలకి 20 లక్షలు 30 లక్షలు కట్టమని చెప్పి పిటిషన్ అయితే డిస్మిస్ చేశారు. అది అంటే మీరు కోర్టుకు వచ్చి మీరు మెయింటెనెన్స్ అడిగేటప్పుడు నెసెసిటీస్ ఏంటి అని చెప్పాలి. లగ్జరీస్ గురించి చెప్తే కోర్టు యాక్సెప్ట్ చేయదు సార్. నెసెసిటీ అంటే మనిషి బతకడానికి కంపల్సరీ తిండి, బట్ట, గూడు ఇవన్నీ కామన్. వీటి గురించి నువ్వు మాట్లాడాలి, బేసిక్స్. అయ్యి వదిలేసేసి నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, లేకపోతే నాకు సంపాదన ఉన్నా సరే నువ్వు నాకు ఇవ్వాల్సిందే, చట్టం నాకు అనుకూలంగా ఉంది, లేడీస్ కి ఫేవర్ గా ఉంది కాబట్టి మేము కేసులు వేస్తాము, మీరు ఇవ్వాల్సిందే, లేదా మీరు జైలుకి వెళ్లాల్సిందంటే అది ఒకప్పుడు. కానీ ఈ రోజున కోర్టులు కూడా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాయి. అది ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించి కూడా ఒక సెక్షన్ ఉంటుంది కదండి, అదేంటది 298 ఏదో అంటారు కదా, డొమెస్టిక్ వైలెన్స్. ఏదండి 298 291 డొమెస్టిక్ యాక్ట్ 2005 అండి. 2005 అంటే అది కూడా చాలా మిస్యూజ్ అయింది కదా అప్పట్లో. దాన్ని డివిసి యాక్ట్ అంటారు షార్ట్ కట్ లో, 2005 డివిసి యాక్ట్ అంటామండి. అది మామూలు మిస్యూజ్ కాదు సార్, అది ఎంత మిస్యూజ్ అంటే మీకు చెప్పాలి నేను ఈ విషయంలో. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో భర్త మీద కాదండి, భర్తతో పాటు ఎంటైర్ ఫ్యామిలీ మీద, బంధువుల మీద, చుట్టుపక్కల పెడతారు ఆ కేసు. అది అంటే నాకు ఎలా తెలుసు అంటే మేము బాధితులం అండి, మా కజిన్ మీద పెట్టారు. అది మా కజిన్ మీద సెక్షన్ పెడితే మేము కూడా నాకు అసలు వాడు మా పెద్దనాన్నగారు అబ్బాయి అయితే అవుతాడు, నన్ను కూడా యాడ్ చేశారు పేరు. మీకు అదే చెప్తున్నా, ఆ ఎంటైర్ ఫ్యామిలీయే కాదు చుట్టుపక్కల బంధువులు కూడా యాడ్ చేస్తారండి. అంటే వీళ్ళ వల్ల ఈ కేసులు, ఈ యాక్ట్లు ఎంత మిస్యూజ్ అవుతున్నాయి అంటే అండి, 498 కేసు కూడా ఉంది, డౌరీ హెరాస్మెంట్ అని. భర్త మీద పెడితే ఓకే, ఆడబిడ్డ మీద కూడా పెడతారు. ఇప్పుడు భర్త మీ హైదరాబాద్ ఉందనుకోండి, ఆడబిడ్డ ఎక్కడో బొంబాయిలో ఉందనుకోండి, ఆమె కూడా హెరాస్మెంట్ చేస్తుందంట. ఆమెను ఎక్కడో కాపురం చేసుకుని పోరు పక్క రాష్ట్రంలో ఉండే ఆమె మీద కూడా కేసు పెడతారు. ఈ కేసులు ఎలాగా మిస్యూజ్ అవుతున్నాయో అని చెప్పేసి, అందుకే ఈ కేసులోనే మీకు ఒక విషయం చెప్పాలి నేను. చాలా హైకోర్టు వారు, సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చారండి. ఏమని 7 years లోపు పనిష్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు? 498 కేసులో, ఆ 498 కేసుకి 3 years పనిష్మెంట్. 498 కేసులో తప్పుడు కేసులు పెట్టి ఎంటైర్ ఫ్యామిలీని, బంధువుల్ని, స్నేహితుల్ని జైలుకి పంపుతున్నారని చెప్పేసి ఆ కేసులో వాళ్ళు ఈ సుప్రీంకోర్టు వారు స్టేషన్ బెయిలే ప్రొవైడ్ చేశారు. అంటే అప్ టు 7 years వరకు అఫెన్స్ ఏదైతే ఉన్నాయో స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేయండి అన్నారు. ఈ 498 డౌరీ హెరాస్మెంట్ వల్ల వచ్చిందే ఈ అమెండ్మెంట్. సో నేనేమంటానంటే 498 కానివ్వండి, డివిసి యాక్ట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ రోజున కంప్లీట్ గా వాళ్ళు పక్కదారి పట్టేసేసి ఈ సెక్షన్లన్నిటిని వైలేట్ చేసుకుంటూ ఈ ఆడవారు అన్యాయంగా, నిజంగా దీనివల్ల నష్టం ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నిజమైన బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగట్లా.
తీవ్రంగా బాధించబడే ఆ లేడీ ఎవరైతే ఉమెన్ నిజంగా బాధలో ఉన్న నిజంగా విక్టిమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగకపోగా అన్యాయంగా కేసులు పెట్టిన వాళ్ళు ఈ విధంగా అమాయకంగా ఉన్న ఆ మగవాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కోర్టుల చుట్టూ తిప్పి 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 వాళ్ళని ఇబ్బంది పెడతాం వల్ల నిజమైన ఆడవాళ్ళకి న్యాయం జరగదు. ఈ కోర్టు ఇప్పుడు ఏమైందండి, ఇంతమంది మీద పెడతాం వల్ల ఏమైంది? నేను చేసిన కేసు సార్, మొన్న క్వాష్ పిటిషన్ వేశాను. ఏమని? 6 మీద ఒక అమ్మాయి కేసు పెట్టేసింది. ఏంటి? భర్త మీద, అత్తగారి మీద, బావగారి మీద, బావగారి భార్య మీద, అంటే బయట నుంచి వచ్చి కాపురం చేసుకునే ఆ అమ్మాయి కూడా వేసింది. అదే ఆడబిడ్డ పొరుగురులో ఉంటుంది, ఆమె మీద, వాళ్ళ హస్బెండ్ మీద అన్ని పెడితే నేను విజయవాడ తీసుకొని వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాను. క్వాష్ పిటిషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. ఆడబిడ్డలకి కానీ, బావగారికి కానీ, ఇంకోళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. వీళ్ళు వేరే ఉంటున్నారు, వాళ్ళు వేరే ఉన్నారు, పొరుగురులో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసులో ఇరికిచ్చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చెప్తే జడ్జి గారు ఇమీడియట్ గా అసలు కోర్టు కూడా అటెండ్ అవ్వకోకుండా వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశాడు. ఓన్లీ హస్బెండ్ మాత్రం కోర్టుకి అటెండ్, మిగిలిన వాళ్ళు అసలు కోర్టుకి అటెండ్ అవ్వద్దు, నెసెసిటీ ఏదైనా సంతకాల అవసరాలు ఉంటే, ఎగ్జామినేషన్ ఉంటే తప్ప అనేది స్టే ఇచ్చేసాడు జడ్జి గారు. సో అంటే కోర్టు వారు తీసుకున్న ఇలాంటి కేసులు ఎన్ని మిస్యూజ్ అవుతున్నాయి. ఇదే 498 డౌరీ హరాస్మెంట్ కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కానివ్వండి, ఇదేంటంటే బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాలని ఊరికి హెరాస్మెంట్ కోసం. మెయింటెనెన్స్ కేసు కూడా భర్తకి ఆదాయం లేకపోయినా భార్యకి ఆదాయం ఉన్నా కానీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఈ కేసులో డీటెయిల్స్ చూస్తే ఆ భర్తకేమో 60,000 రూపాయలంట సంపాదన, భార్యకి నెలకు ₹1,00,000 అంట. అయినా కూడా 20,000 భరణంగా చెల్లించాలని ఆవిడ ట్రయల్ కోర్టుని ఆశ్రయించిందంట. ఇంకోటి ఏంటంటే వివాహ సమయంలో చేసిన అప్పులు, ఈఎంఐలు తీర్చాల్సి ఉన్నందున తనకి భరణం కావాలని వాదించిందంట ఆవిడ. ఈఎంఐలు కట్టుకోవడం. ఆవిడకి ఆదాయం ఉందిగా, వివాహం భర్త ఒక్కడే చేసుకోవాలి, ఆమె భార్య కూడా చేసుకుంది కదా, ఇద్దరు కలిస్తేనే వివాహం అంటది. ఇద్దరు కలగొండి వివాహం జరగదు కదా సార్. సో ప్రతి దాంట్లో ఇద్దరికి సమభాగస్వామ్యం ఉంటది కదా. భాగస్వామి అంటే ఏంటి? అన్ని విషయాల్లో సమంగా తీసుకోవాలి. అంతేగాని నువ్వు ఏదో చేశాను, అప్పుడు అప్పులైనాయి, 10 సంవత్సరాల క్రితం అప్పులైనాయి, నాకు ఈఎంఐలు ఉన్నాయి, నాకు ఇంట్లో అయి కొనుక్కోవాలి, ఇంటి కొనుక్కోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది గమనించాలి. లగ్జరీస్ వేరు, నెసెసిటీ వేరు. నెసెసిటీ అయితేనే కోర్టు కన్సిడర్ చేస్తుంది. అంటే నీకు అవసరాలు, తినటానికి తిన్నుందా, ఉండటానికి ఇల్లుందా లేదా, అద్దె కట్టుకోగలుగుతున్నావా లేదా, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా లేదా, లేదా నీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, మందులు ఆడాలా, ఇవన్నీ నెసెసిటీ అంటాం సార్. అవసరాలు, అత్యవసరాలు. వీటికి అడిగితే కోర్టు కన్సిడర్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. అట్టే కాకుండా మీరు నాకు లగ్జరీస్ కోసం నాకు ఏసీ బంగ్లా కావాలి, ఏసీ కారు కావాలి, నాకు ఇవన్నీ కావాలి అంటే కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ కేసులో అదే జరిగింది. ఆవిడకేమో ఎక్కువ శాలరీ వస్తుంది, హస్బెండ్ కి తక్కువ శాలరీ వస్తుంది. నీ నెసెసిటీకి డోకా లేదు కదా, నువ్వు బతకడానికి డోకా లేదు కదా, ఇంకా నువ్వు అడుగుతున్నావు అంటే లగ్జరీస్ కోసం అడుగుతున్నావు. సో దట్ ఆ కోరికని మాత్రం కోర్టు వారు తెచ్చడానికి యాక్సెప్ట్ చేయవు ఎట్టి పరిస్థితి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన ఆవిడ లేడీ జడ్జి అండి, జస్టిస్ చిల్లకూరు సుమలత అంట ఆవిడ పేరు. ఏకసభ్య ధర్మాసనం. పైగా లేడీస్ ఎంతైనా సరే వాళ్ళు జడ్జిలు కదండి, కన్సిడర్ చేస్తారు. అందులో మెరిట్స్ డిమెరిట్స్ చూసుకుంటారు, ఆర్థిక స్థితిగతులు చూసుకుంటారు, ఆరోగ్య స్థితిగతులు చూసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్మెంట్ కూడా ఉంటుందండి. కోర్టు ఆ బాడీ లాంగ్వేజ్ ని కానీ, ఆ మైండ్ సెట్ ని కానీ మాట్లాడుతూనే జడ్జిలు చాలా స్కాన్ చేసేస్తారు. అందుకంటే మేము తెల్లారులైతే నెంబర్ ఆఫ్ కేసులు చూస్తాం, 100,000 కేసులు చూస్తాం సార్. వాళ్ళు మాట్లాడే తీరులో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కానీ, వే ఆఫ్ టాకింగ్ లో కానీ, ఇవన్నీ కూడా మేము స్కాన్ చేస్తాం. ఈజీగా అర్థమైపోద్ది మాకు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా. కాకపోతే వాళ్ళు ఏం చెప్పినా మేము ఓం కొడతాం అంతే. మేము క్రాస్ టాక్ చెయ్యం కదండి, చేసిన కాడి నుంచి విషయం డివేట్ అయిపోతా ఉంటాం. సో వాళ్ళు ఏం చేస్తా, ఏమన్నా చెప్పని అన్ని వింటాము, మేము చేయాలనుకున్నదే చేస్తారు జడ్జిలు. ఇది జరిగేది కోర్టులు. కనుక ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ కేసులో నెసెసిటీకి లగ్జరీకి డిఫరెన్స్ ఉంది. నెసెసిటీ అయితేనే కోర్టు కన్సిడర్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు నీకు ఆదాయం లేనప్పుడు, నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, నీవు సంపాదించుకోని పరిస్థితి లేనప్పుడు, నీకు ఆరోగ్యం సహకరించినప్పుడు నువ్వు అడగటంలో తప్పులేదు. 100% కోర్టు వారు నీకు న్యాయం చేస్తారు. కానీ ఇక్కడ అది కాదు. మీరు చెప్పిన కేసులో పూర్తిగా ఉల్టా పల్టా రివర్స్ అయిపోయింది. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు? అది. సో ఈ కేసులో ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి ఇది. చెప్తున్నాను అందరికీ, ఆడవాళ్ళు మగవాళ్ళ మీదే మెయింటెనెన్స్ కేసు వేయటం కాదు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు సంపాదన పరురాలైతే, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే, వాళ్ళ మీద కూడా మగవాడు పరిస్థితి బాగోనప్పుడు, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకొక రకంగా కానీ
మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు. దయచేసి దీన్ని చాలా మంది గమనించాలి. ఆ విక్టిమ్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులు కాదు మగవాళ్ళు, మీకు చెప్తున్నా మగవాళ్ళు మరొక విషయం అండి, మీకు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. మెయింటెనెన్స్ కేసు కాదండి, నాట్ ఓన్లీ మెయింటెనెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా అత్తగారి మీద కోడలో డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది అనుకోండి, గృహహింస చట్టం కింద పెడతారు. అత్తగారి మీద, మామగారి మీద, ఆడబిడ్డల మీద, పక్కింటోళ్ళ మీద, ఎదురింటోళ్ళ మీద పెడతా ఉంటారు. అత్తగారి కూడా కోడల మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు పెట్టవచ్చు. దయచేసి ఇది అందరూ గమనించండి. కోడల మీద కూడా అత్తగారు, ఆవిడ కూడా ఆడమ్మాయే, ఆవిడ కూడా బాధితురాలి కింద కోడల మీద పెట్టచ్చు, కోడల తల్లిదండ్రుల మీద కూడా పెట్టచ్చు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. దయచేసి మీరు చట్టాలను తెలుసుకోండి, రక్షించబడేటట్టు మీరు ప్రయత్నం. మీరు ఆ మాట చెప్తే మళ్ళీ అవి మిస్యూజ్ అవుతాయేమో. ఎలా ఉందంటే సార్, సొసైటీలో మనం ఆఫ్ ద రికార్డ్ కొన్ని మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో అక్కడ తోసేసిందండి ఎంత దారుణంగా. ఇప్పుడు మనము సొసైటీలో చాలా ఎలా అయిపోయిందంటే ఒక హిపోక్రసీ వచ్చేసింది. ఉమెన్ యాంగిల్లోనే అన్ని చూడాలి అనేటువంటి ఒక హిపోక్రసీ ఒకటి నడుస్తుంది. అక్కడ చూసారా మహారాష్ట్రలో అమ్మాయి ఎవరో అతన్ని తోసేసింది పాపం, చేసుకోబోయే కుర్రోడిని. ఎంత దారుణం అండి అసలు అది. పైగా అమ్మాయి దాన్ని డిఫెండ్ చేసుకుంటుంది, ఆడికి బట్టతలు ఉంది, ఆడు ఇది అసలు ఏంటో ఈ సమాజం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు అసలు. ఈ హ్యూమన్ సైకాలజీ చేంజ్ అయిపోయింది సార్, బాగా చేంజ్ అయిపోయింది. ఆ యూత్ థింకింగ్ కానీ, ఆ సైకాలజీ మైండ్ సెట్లు కానీ మొత్తం మారిపోయినాయి. నీకు బట్టతలు ఉంటే వదిలేయాలి కానీ చంపేది సార్, ఇంత గౌరవం సార్, ఎక్కడ పోతుంది వ్యవస్థ? అసలు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అమ్మాయి, ఫస్ట్ ఒప్పుకోవటం ఎందుకు? ఇంకోటండి ఇదే, మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఎలాగ మిస్యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాము, అన్ని అలాగే. ఎస్సీ ఎస్టీ కేసులు అట్లా మిస్యూజ్ అవడం ఎవరికంటే నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో రియల్ విక్టిమ్స్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది సార్, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ డౌరీ హెరాస్మెంట్ లో కానివ్వండి, మెయింటెనెన్స్ కేసుల్లో కానివ్వండి, డివిసి కేసుల్లో కానివ్వండి, మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో కానివ్వండి, నిజమైన ఈ యాక్ట్లన్నీ మిస్యూజ్ అవడం వల్ల దయచేసి మన ప్రభుత్వాలు మంచి యాక్ట్లు తీసుకొచ్చినాయి. ఆ రోజున రాజ్యాంగం మంచి పవర్స్, మంచి చట్టాలు మనకి ఇచ్చింది. వాటిని సరైన దారిలో వాడుకోకపోవడం వల్ల ఎవరికి నష్టం అండి? నిజమైన బాధితులకి న్యాయం జరగట్లేదు. అది గమనించాలి అందరూ. ఎప్పుడైనా సరే మనకి ఒక రాజ్యం మనకి ఒక చట్టాన్ని కానీ, ఒక న్యాయాన్ని కానీ, ఒక ధర్మాన్ని కానీ మనకి ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ వేలో మనం అమలు చేసుకోలేకపోతే అది తిరిగి రివర్స్ మనకే కొట్టుద్ది, ఇందులో డౌట్ లేదు. దయచేసి అందరూ గమనించండి. చట్టాలు ఉన్నాయని చెప్పి మీరు మిస్యూజ్ చేస్తే అవి చివరికి మీ మెడకే చుట్టుకుంటాయి. ఇవాళ ఏమైందండి, ఆడవాళ్ళకి న్యాయాలు జరగట్లా. మీకు క్రిమినల్ కేసులు పెడితే 100 కేసులు పెడితే 90 కేసులకి శిక్షలు పడతలేదు. ఇది నిజం, మీరు చూసుకోవచ్చు. క్రైమ్ రిపోర్ట్ చూసుకోండి. మీరు కోర్టులో 100 కేసులు వస్తే 90-95 కేసులకి శిక్షలు పడవు సార్. ఆడవాళ్ళు పెట్టే కేసుల్లో ఈ రోజున మొత్తం మీరు చూసుకోవచ్చు. క్రైమ్ రికార్డ్ తీసుకోండి. అంటే ఏం జరుగుతుంది అంటే, మీరు పెట్టేది తప్పుడు కేసులు పెట్టినా కానీ అది మీరు ప్రూవ్ చేసుకోలేరు. ఇదంతా దీనిలో యాక్ట్ మిస్యూజ్ అయిపోతుంది కదా. రాను ఇది ఏమవుతుంది చివరికి? ఇప్పుడు చూడండి, నిజంగా బాధితురాలు అప్పుడు కేసు పెడితే 3 సంవత్సరాలు జైలు, 498 యాక్ట్. ఆ రోజున జైలుకి తీసుకెళ్లేవాళ్ళు హస్బెండ్ ని. కానీ ఈ రోజు ఏమైందంటే అసలు ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇప్పుడు నిజంగా బాధితురాలకి ఇప్పుడు ఏమైనా ఉందా? వాళ్ళు అనవసరంగా 498 కేసు డౌరీ హెరాస్మెంట్ పెడుతున్నారు. దాన్ని పెట్టి ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు, హస్బెండ్ డైవర్స్ అడుగుతున్నాడు. ఇదిగో నన్ను టార్చర్ చేసింది క్రిమినల్ గ్రౌండ్ మీద, నాకు విడాకులు ఇవ్వండి, లేదా నా ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పి డైవర్స్ కు పోతున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. సారీ టు సే, ఈ మాటలు నేను వాడుకోకూడదు మీడియాలో. సో నేను ఏమంటానంటే, దయచేసి ఈ యాక్ట్ని మనం ఎంత కాపాడుకుంటే ఆ చట్టాలు మనల్ని అంత కాపాడుతాయి. ఈ సూత్రాన్ని ప్రతి వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఆ చట్టాన్ని కాపాడితే, ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడదు. ఇదే సూత్రాన్ని అమలు చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఆడవాళ్ళు పెట్టే కేసులకి శిక్షలు ఇప్పటికే 90% లో మీకు న్యాయం జరగట్లేదు. దానికి కారణం చాలా ఫాల్స్ కేసులు, అన్నెసరీ కేసులు. దానివల్ల ఆ 10 మంది పాపం ఈ రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరగట్లేదు కదా. ఇది దాన్ని ఏమంటాం మనం? స్వయం కృపరాధం అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానంటే వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.